అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నది మన రైతు సేద్యం కార్యక్రమంలో ఏ ఊర్లో ఉన్నాము, ఏ గ్రామంలో ఉన్నది అనేది మన మధ్యలో రైతు ఉన్నాడండి. రైతుతో మాట్లాడదాం. ఇది నిజామాబాద్ జిల్లా ఎక్కడ అయింది అనేది మన రైతుతో మాట్లాడదాం. సార్, ఏ ఊరు సార్ ఇది? మాది నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లేడి విలేజ్. ఈ ఇంతకు ముందు మేము వేసింది 24423. దానికంటే ఇంతకు ముందు వేసింది జేజేలు 24423. దానికంటే కూడా ఇది హైయెస్ట్ లింక్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు 24423 అనే వెరైటీ, జేజేఎల్ 24423 అనే వెరైటీ, అది మీకు ఒక వెనులో ఎన్ని వచ్చినాయి సార్ గింజలు? అది గింజలు మాకు 200 లోపు వచ్చింది. అవి అంటే వెన్ను కూడా పరిమాణం కూడా. అయితే ఇది అక్షయ సీడ్ కార్పొరేషన్ వారి నుండి ఇది సలార్ అనే సీడ్ మీకు ఇవ్వడం జరిగింది. కంపెనీ వాళ్ళ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. ఎన్ని ఎకరాలు పెట్టారు సార్ ఈ సీడ్? 12 ఎకరాలు పెట్టారు సార్. ఇంతకు ముందు జేజీఎల్ 24423 అనేది ఎన్ని ఎకరాలు పెట్టారు సార్? అది ఇక్కడ 4.5 పెట్టాము. 4.5 పెట్టారా సార్? ఆ గొలుసు కట్టు పరిమాణానికి దీనికి తేడా ఎట్లా ఉంది సార్? చాలా తేడా ఉంది. చాలా టూ మచ్ వచ్చేసింది సార్. 319 నుంచి 20 దాకా, 25 దాకా కూడా ఉంది. ఓకే సార్, ఓకే సార్. ఇది మీకు ఎన్ని ఎకరాలకు పెట్టారు సార్ ఈ సీడ్? 12 ఎకరాలకు కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అది బాగుందా, ఇది బాగుందా సార్? ఇది బాగుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సీడ్ మీరు ఈ యొక్క సీడ్ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు మందు కొట్టారు సార్? ఈ మందు పంపు ఒకేసారి కొట్టాము. ఓకే. మళ్ళీ ఫైనల్ గులకలు చల్లాము. 7 కిలోల కాడికి ఊషకు పుట్ట దశల. అంటే యూరియా అనేది 2 సార్లు వేసుకుంటాము. 2 సార్లు. ఇప్పుడు పోయిన సీడ్ కంటే ఈ సీడ్ బాగా అనిపించిందా సార్? బాగా, చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఇది పెడదాం అనుకుంటున్నాం. రైతులకు కూడా చెప్దాం అనుకుంటున్నాం. అక్షయ సీడ్ కార్పొరేషన్ నుంచి సలార్ అనే సీడ్ మీకు బయట వేరే సీడ్ కంటే ఓకేనా? వేరే సీడ్ కంటే వెరీ టూ మచ్ వస్తుంది. కాపు కూడా వస్తుంది. ప్రతి మొదటి గింజ దాకా కూడా మక్కుతుంది. కరెక్ట్ సార్. ఇది మొదటి గింజ దాకా కూడా వస్తానని చెప్పేసి రైతు అంటున్నాడు. రైతు చెప్తున్న విధానాన్ని బట్టి ఇక్కడ నుంచి కూడా ఇక్కడి వరకు టోటల్ క్రాప్ మొత్తం కూడా గింజ కూడా తాలు లేకుండా అన్ని కూడా గట్టిగా వచ్చినట్టుగా రైతు చెప్తున్నాడు సార్. ఒకసారి పట్టుకోండి, కెమెరాకు చూపించండి సార్. ఇది వచ్చేసేసి మినిమం 300 నుంచి 325 గింజల దాకా ఉన్నట్టుగా రైతు మాటల్లో విన్నామండి. ఇది నిజాం నుంచి 325 దాకా ఉన్నాయని చెప్తున్నాడు రైతు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఏ ఊరు సార్? కల్లేడి విలేజ్, ఆలూరు మండలంలో మనం ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలో టోటల్ గా అవి చాలా మందికి రైతులకు ఇచ్చడం జరిగింది. ఈ కంపెనీ నుంచి, అక్షయ సీడ్స్ నుంచి. అక్షయ సీడ్స్ కంపెనీ నుంచి ఇచ్చిన ప్రతి రైతు కూడా, మేము చూస్తున్న ప్రతి రైతు కూడా ఆల్రెడీ కొన్ని హార్వెస్టింగ్ అయిపోయినాయి సార్. కొన్ని మాత్రమే ఉన్నాయి. హార్వెస్టింగ్ అయిపోయినాయి కాకుండా కొన్ని మాత్రమే ఉన్న వాటిని మేము వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియోలో అక్షయ సీడ్స్ నుంచి సలార్ అనే సీడ్ నెంబర్ 1 గా ఉన్నట్టుగా ప్రతి రైతు మాటల్లో మనం వినడం జరిగిందండి. రైతులకు మేము మరొకసారి చెప్తున్నది ఏంటంటే, శుభవార్త ఏంటంటే, అక్షయ సీడ్స్ నుంచి సలార్ అనే సీడ్ ఖచ్చితంగా మీరు పెట్టండి, మంచి దిగుబడి పొందండి. రబీ సీజన్ లో ఈ రైతు, మన మధ్యలో ఉన్న రైతు రబీ సీజన్ లో పెట్టడం జరిగిందండి. ఇది ఖరీఫ్ సీజన్ లో కూడా చాలా అనుకూలమైన పంట. అందరూ రైతులు కూడా వేసుకోవాల్సిందిగా, మంచి దిగుబడి పొందాల్సిందిగా కోరుకుంటూ జై హింద్.